ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లుగా ఈ నెలలో అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఇవి అంటే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికారులు దీనికి అమలుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించారు. ఇక మరోవైపు 1వ తారీఖు నాడే, అంటే 1వ తారీఖు నాడే కదా, 1వ తారీఖు నాడే వస్తున్నాయి, ఇవాళ 1వ తారీఖు నాడే జీతాలు పడుతున్నాయని చెప్పేసి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులంతా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అంటే గతంలో 15 తారీఖు వస్తాయా, 20 తారీఖు వస్తాయా, ఎన్ని తారీఖు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు డిఫాల్టర్ గా మారిపోయారు. ఒక్కో జిల్లాకు ఒక్కొక్క రోజు వచ్చేది ఆగమాగం ఉండే కథ. ఇప్పుడు 1వ తారీఖులోనే జీతాలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇటు ముఖ్యమంత్రి తో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడ ఇంద్రవెల్లిలో గతంలో కూడా అక్కడ ఆదివాసీ గిరిజనులకు సంబంధించి అక్కడ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రైట్. నమస్తే అందరికీ, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. కొద్దిగా ఏదో ఆడియో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా, ఏమన్నా అర్థం కావట్లేదు, ఒకసారి చెక్ చేయి. నవీన్ రైట్. ఇక నాగోబా జాతరకు సంబంధించినటువంటి ఏది ఒక ఆదివాసీల జాతర ఇవాళ అంకురార్పణ జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జాతరను ప్రారంభిస్తూ ఆ జాతరలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. అలాగే ఇవాళ ఒక భారీ బహిరంగ సభను, ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి గారు పూరించబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున, పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని. అయితే ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. సో ఒకసారి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? రైట్, నాకేదో స్ట్రక్ అయినట్టు అనిపించింది. హలో, ఏదో స్ట్రక్ అయినట్టు ఉంది. ఓకేనా? కొంచెం అదేదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అన్న లైన్లో ఉన్నాడు. మరికొద్దిసేపట్లో అంటే మరొక నిమిషంలో మళ్ళీ ముందుకు వస్తాడు. ఇక్కడ ఇంద్రవెల్లి సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది. అంటే అక్కడ ముఖ్యమంత్రి సభ నిర్వహించనున్నారు ఇవాళ. అయితే అక్కడి నుంచే ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏర్పాట్లు పూర్తయినాయి. అన్న లైన్లో రైట్. గా అదే విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి ప్రాంతానికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇక కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర బడ్జెట్ ను ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం బడ్జెట్ విలువ వచ్చేసి 47,65,768 కోట్లుగా ఈ బడ్జెట్ ను పెట్టారు. దాంట్లో రెవెన్యూ వసూలు 30 లక్షల కోట్లు, మూలధన వసూళ్లు 17.6 లక్షల కోట్లు, ఆర్థిక లోటు 3.9 లక్షల కోట్లు ఉండబోతుందని చెప్పారు. ఇక మొత్తం వ్యయం వచ్చేసి 51,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉంది. సాధారణ ఖర్చులు 36.5 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నట్టుగా ఓటాన్ అకౌంట్ ద్వారా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రధానమంత్రి దీనిపైన మాట్లాడుతూ వికసిత్ భారత్ కు బలమైన పునాది వేసేలా మధ్యంతర బడ్జెట్ ను రూపకల్పన జరిగింది. యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. యువత ఆకాంక్షలకు ప్రతిబింబించేలా కేటాయింపులు జరిగాయి. ద్రవ్య లోటును కంట్రోల్ చేస్తూనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్లకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఈ ఫ్యాన్ కూడా ఇది బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ఒకసారి బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే సాదాసీదాగానే ఉంది బడ్జెట్. వరాలు లేవు, వార్తలు లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల, రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే, హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం, 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ట్యాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పులు లేవు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్, ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మలా సీతారామన్ అంటూ
ఒక వార్త. దీంట్లో ఉన్నటువంటి హైలైట్స్ కనుక ఒకసారి చూస్తే, లోక్సభ ఎన్నికలకు 2 నెలల టైమే ఉండడంతో ఒప్పించక సాదాసీదాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తీసుకొచ్చింది. ఎలాంటి వరాలు లేవు, వార్తలు లేవు, కొత్త పథకాలు లేవు, సామాన్యులపై పెద్దగా భారము లేదు. 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను గురువారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని అన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రజల ఆదాయం 50% పెరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్ లో అత్యధికంగా రక్షణ రంగానికి 6 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు ఉన్నాయి. ఇంకా కొత్తగా 2 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని, టాప్ సోలార్ స్కీమ్ కింద 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తామని ప్రకటించారు. ట్యాక్స్ పేయర్స్ కు బడ్జెట్ లోని పద్ధతిని రిపీట్ చేశారు. 7 లక్షల వరకు కొత్త సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ చెల్లింపులో కొంత ఊరట లభిస్తుందని వేతన జీవులు భావించిన నిరాశ ఎదురైందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఏది వేతన జీవులకు సంబంధించి రాష్ట్రంలో రైల్వేకు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. పెట్టుబడుల కింద మరో 31,221 కోట్లు ఖర్చు. అశ్విని వైష్ణవ్ రైల్వేల అభివృద్ధికి 3 ఎకానమిక్ కారిడార్లను నిర్మిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పక్కనే కేటాయింపులు ఏ రంగానికి ఏ రకమైన కేటాయింపులు ఇచ్చారనేది ఒకసారి చూస్తే, ముఖ్యమైన శాఖలకు జరిగినటువంటి కేటాయింపుల వివరాలు లక్షల కోట్లలో. ఇక డిఫెన్స్ కు 6.21 లక్షల కోట్లు, రైల్వేకు 2.55 లక్షల కోట్లు, హోంశాఖకు 2.03 లక్షల కోట్లు, రూరల్ డెవలప్మెంట్ కు 1.77 లక్షల కోట్లు, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి 2.78 లక్షల కోట్లు, కన్జ్యూమర్ అఫైర్స్ కు 2.13 లక్షల కోట్లు, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్స్ కి 1.37 లక్షలు, అగ్రికల్చర్ కు 1.27 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకసారి చూస్తే 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు చేయబోతుండగా, 80,671 కోట్లు పిఎం ఆవాస్ యోజన పథకం కింద ఖర్చు చేయబోతా ఉంది. ఇక 8,500 కోట్లు సోలార్ పవర్ కు, 7,500 కోట్లు ఆయుష్మాన్ భారత్ కు, 6,903 కోట్లు సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ కోసం, 6,200 కోట్లు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం, 600 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇక బడ్జెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, బడ్జెట్ సంబంధించిన పూర్తి లెక్కలను 7, 8, 9 పేజీల్లో వెలుగుదిన పత్రిక పూర్తి స్థాయిలో మీకు అందిస్తా ఉంది. సో ఓకే, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇక బడ్జెట్కి సంబంధించి మొత్తం కూడా అంటే ఓకేనా, వస్తుందా, స్ట్రక్ అవుతుందా? ఈ కేంద్ర బడ్జెట్ మొత్తం మీద సాదాసీదాగా జరిగిపోయింది. అంటే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కేటాయింపులు అనేటువంటివి ఏం కూడా జరగలేదు. ఎప్పటిలాగే మామూలుగానే సాగిపోయింది. అయితే జూలైలో మళ్ళీ ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టుకుందాం, అప్పుడు పూర్తి స్థాయిలో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టుకుందాం అని చెప్పేసి అంటే ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేయడం, దీని పట్ల అంటే 3వ సారి కూడా మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక ప్రతి సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయలు, రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయల చొప్పున 119 నియోజకవర్గాలకు మొత్తం 1,190 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆ నిధులను విడుదల చేయనుంది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తా ఉంది. ఇక జ్ఞానవాపిలో పూజలు షురు. యూపీలోని జ్ఞానవాపి మసీదులోని బేస్మెంట్ లో ఉన్న హిందూ దేవుళ్లకు భక్తులు పూజలు నిర్వహించారు. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఆలయాన్ని తెరిచారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ వారణాసిలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అయితే ఇక్కడ మసీదు ఉండాలా, మందిరం ఉండాలా దాని పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఒక 30 సంవత్సరాలుగా దీనిపైన వివాదం కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టు ఒక తీర్పునిచ్చింది. అక్కడ శివలింగం కానీ తర్వాత అక్కడ అనేక విగ్రహాలు హిందూ దేవులకు సంబంధించినటువంటి బయటపడ్డాయి. కాబట్టి అక్కడ హిందూ దేవాలయం ఉండే, అయితే అది ధ్వంసం చేసి తర్వాత అక్కడ మసీదును నిర్మించారు. కాబట్టి అక్కడ లోపల శివలింగం ఉంది కాబట్టి ఆ శివలింగానికి పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి ఇవి పూజలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం. గజ్వెల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం
కేసీఆర్ గురువారం ప్రమాణం చేశారు. మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న ఆయన వాకర్ సాయంతో స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక కాక చెప్తా ఉన్నాడంట, ఆయనతో ప్రమాణం చేయించిండ్రు. కాక అంటుండంట ఇక అది వాళ్ళు పిలుస్తుంటారు, పిలిచినా కానీ మనం పోవద్దు, తర్వాత మనం అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్తున్నాడు కాక. అయితే ఈయన కథ ఏంటంటే ఏవైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓకేనా స్టక్ అయింది మళ్ళీ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాకని పెద్దగా చూపిద్దామా? ఏగా మొత్తం అందరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వచ్చుడు, దండం పెట్టుడు, కాలను మొక్కుడు, పోవుడు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు ఎమ్మెల్యేగా, అంటే గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు కేసీఆర్. ఇక్కడ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ అన్న, ఇక్కడ స్పీకర్ గారు, ధర్మపురి ఎమ్మెల్యే, సౌండ్ వినిపిస్తలేదు. ఏదాకొచ్చింది సంతకం పెట్టిండు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సంరక్షణ కాపాడుతుంది. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణిస్తాను. మొత్తం మీద ప్రమాణ స్వీకారం మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నిన్న కేసీఆర్. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తా ఉంది. ఇట్లా ఉంటే మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం. 500కు సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, వీటిలో 2 అమలుకు రెడీగా ఉండండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయింపు. అర్హులెవరికి నష్టం జరగదు. లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టద్దు. గ్యారంటీలకు దరఖాస్తులో నిరంతర ప్రక్రియ. తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లోనే వెరిఫికేషన్ చేయాలని. ఇది చాలా క్లియర్ గా, అంటే చాలా కరెక్ట్ గా వినండి ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. బడ్జెట్ లోనే నిధులు కేటాయింపు, తర్వాత ఇంకోటి ఏంది, అర్హులు ఎవరికి నష్టం జరగొద్దు. అంటే రకరకాలుగా అదొకటి ఇదొకటి రూల్స్. ఎస్, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఈ పథకాల పైన కనిపిస్తా ఉంది. మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నట్టు కనిపించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు, వీటిలో 2 అమలుకు రెడీగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కనిపిస్తా ఉంది. స్టూడియో దయచేసి నేను కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. అంటే కొంచెం మళ్ళీ ఓకే అయితే మళ్ళీ వెళ్దాం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులు ఎవరికి నష్టం జరగొద్దు అని చెప్పిండు. అంటే రకరకాలుగా ఇది అపోహలు ఉన్నాయి చాలా మందికి. తర్వాత ఇది ఉంటారాదా అది ఉంటారాదా అని చెప్పేసి రకరకాలుగా ఉన్నాయి. అర్హులు ఎవరికి కూడా నష్టం జరగకుండా చూడాలి. లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్పిండు. కాబట్టి అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తర్వాత గ్యారెంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ. ఒకవేళ మొన్న అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఓకే, అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే రెగ్యులర్గా, అంటే మళ్ళీ తర్వాత కూడా ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లో రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి సూచించిండు. అంటే తప్పుగా వచ్చిందని చెప్పి తీసి పడేయడం అటువంటిది ఏం జరగదు. 100% రీవెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత అర్హులందరికీ 100% ఈ లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరో 2 గ్యారెంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,
ఇందిరమ్మ ఇళ్లలో రెండింటిని తక్షణమే అమలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తులు 6 గ్యారెంటీలపై గురువారం సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో మరో 2 గ్యారెంటీలను వెంటనే అమలు చేద్దామని ఆయన అన్నారు. వీటికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఒక్కో స్కీమ్ అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ సూచించారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇంకో 2 గ్యారెంటీలని అమలు చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజే నాకు తెలిసి ఈ రోజు సభలో కనిపిస్తోంది. ఇయాల ఇంద్రవెల్లిలో రేవంత్ సభ, ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం. నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం, స్మారక స్తూపం సందర్శన. సీఎం సభను సక్సెస్ చేద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచే అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ అంటూ మంత్రి సీతక్క చేసిన ఇంద్రవెల్లి పోరాటాల గడ్డ అది. తర్వాత అక్కడ గోండు వీరుడు కొమురం భీం చేసినటువంటి పోరాటం, విరోచిత పోరాటం కానీ, తర్వాత అక్కడ జల్ జంగల్ జమీన్ అంటే నీటి కోసం, అంటే భూమి కోసం, భుక్తి కోసం, నీటి కోసం అంటే అడవి కోసం జరిగినటువంటి పోరాటం అది. అయితే ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంటే అసలు యాక్చువల్గా అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిండ్రు తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంఖారావాన్ని పూర్తించే అవకాశం ఉంది. తర్వాత అక్కడ అనేక విషయాలు అంటే ప్రజలకు సంబంధించి ఏం చేయబోతుందో చెప్పేటువంటి అవకాశం మాత్రం క్లియర్గా ఉంది. ఇది ఇట్లా ఉంటే అయిపోయింది. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా బోర్డు పరిధిలోకి పవర్ హౌజులు మినహా అవుట్లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే. కేఆర్ఎంపీ సమావేశంలో నిర్ణయం, ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ లేఖ. కేఆర్ఎంపీ మీటింగ్ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్ చేసిందంట. మొత్తం మీద శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా బోర్డులోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత. 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు. సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు. ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు. పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు 7 ఆధారాలు ఇవ్వంట, కథం పట్టించిండ్లు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధారాలు సమర్పించలేకపోయింది. అప్పుడు గోర్లు, వెంట్రుకలు అవి అన్ని తీసుకొని మళ్ళీ అట్లే పెట్టారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాధారాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశారు. మరో 6 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. అయితే ఎన్డీపీఎస్ ప్రొసీజర్ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్టుల్లో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు ఆనవాళ్లు లేకపోవడంతో కేసులను కొట్టివేస్తున్నట్లు తెలిసింది. అయితే గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులు 6 కేసుల్లో తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా డ్రగ్స్ సప్లయర్స్ కెల్విన్, పాతబస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ ఖుద్దూస్ ను 2017 జూన్లో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిండ్రు. అయితే ఇక టాలీవుడ్ కు సంబంధించి, టాలీవుడ్ అంటే సినిమా హీరోలు ఉంటారు కదా, తెలుగు సినిమాకు సంబంధించినటువంటి హీరోలు, హీరోయిన్లు, తర్వాత ఉన్నటువంటి డైరెక్టర్లు రకరకాలుగా ఉన్నారు కదా, వాళ్ళందరినీ గతంలో ఎవరు అకున్ సబర్వాలా, అప్పుడు ఎవరు అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో మొత్తం కూడా విచారణ చేపట్టిండ్రు. దానికోసం ఇక రోజు ఎవరిని తీసుకొచ్చేసి పూరి జగన్నాథ్, రవితేజ తమ్ముడు రోజు హీరో తరుణ్ ఒక రోజు గోర్లు తీస్తున్నాము, వెంట్రుకలు తీస్తున్నాము, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అని చెప్తే ఇక అప్పుడు వైట్ కాలర్ తర్వాత అదే అని చెప్పేసి అప్పుడు ఛాలెంజ్లు కూడా జరిగినాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అప్పుడు కేటీఆర్ కి వైట్ కాలర్ ఛాలెంజ్ విసిరిండు. నువ్వు నేను రక్తం ఇస్తా, గోర్లు ఇస్తా, వెంట్రుకలు అన్ని ఇస్తా, నువ్వు ఇస్తందుకు రెడీ అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్ చేసిండు. ఒక్క నిమిషం అన్నా లైవ్. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి సార్, ఇంకా మనకి ఇంకా ఆయనే అనుకుంటున్నాము పొరపాటున. అయితే కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రమాణం చేయడానికి పోయిండు కదా, ఆ సందర్భంలో ఆయన ఒక్కడు పోక ఆ రూమ్ నిండా నిండిపోయేంత మందిని తీసుకొని పోయిండు. ఎందుకంటే అందరితో పాటు ఈయన నిలబడ్డట్టు ఉండాలి అనేది అక్కడ నాకు అనిపించినటువంటి దృశ్యం అది. ఎందుకంటే ఒక్కడే నిలబడితే చూసిరు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ని ఎట్లా నిలబెట్టిందో ఒక దళితుడు ముంగట అనేటువంటి ఒక వాతావరణం లేకుండా ఆయన చుట్టుముట్టు కొన్ని
పదుల సంఖ్యలో మంది నిలబడి అందరిలో పాటు ఈయన నిలబడడం అనేటువంటి వాతావరణం అక్కడ ఉంటే, అక్కడ పక్కన ధర్మపురి ఎమ్మెల్యే ఎవరైతే అడ్లూరు లక్ష్మణన్ ఉందో లక్ష్మణన్న నిలబడడం, లక్ష్మణన్న కూర్చోవడం, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు కూర్చోవడం, స్పీకర్ గారు కూర్చోవడం, ఇదంతా కొద్దిగా కన్నుల విందుగా అనిపించింది చూస్తూ ఉంటే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ అంటే సహజంగా ఆయన రేంజ్ ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆ రేంజ్ లో ఊహించుకునేటువంటి కేసీఆర్ గారు నిన్న ఎమ్మెల్యేగా అంటే సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో అది నయనానందంగా కనిపిస్తా ఉన్నది. ఒక అహంకారం దిగొచ్చి, ఒక అహంకార పూరితమైనటువంటి ఆ ఫకర్ దిగొచ్చి మోకరిల్లినట్టుగా అనిపిస్తా ఉంది నిన్నటిది వాతావరణం చూస్తూ ఉంటే. ఇక వైట్ ఛాలెంజ్ గురించి మనోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఛాలెంజ్ కూడా కేటీ రామారావు ఏం సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ల గురించి అన్నిటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు. ఆయన ఏ ఛాలెంజ్ లో కూడా ముందుకు పోయే పరిస్థితి కనిపించలేదు. ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొట్టివేత 12 కేసుల్లో 6 కేసులు కొట్టివేసిన కోర్టులు. ఇక మిగతా 6 కేసుల మీద కూడా పెద్దగా ఎవరికి నమ్మకం లేదు. దాని నుంచి ఏదో ఫలితం బయటకు వస్తుంది. మొత్తం టాలీవుడ్ లో ఉన్నటువంటి డ్రగ్స్ మార్కలన్నీ బయటకు వస్తే కథం చీల్చి చెండాడి ఇవన్నీ ఏముండయి. ఎప్పుడు కూడా అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ చేసినప్పుడే ఆయనకు ఆ కేసును వ్యవహారం అప్పచెప్పినప్పుడే అక్కడ స్మితా సబర్వాల్ గారు కేసీఆర్ గారి దగ్గర ప్రధాన అధికారిగా పనిచేస్తున్న సందర్భంలోనే ఈ కేసు పని అయిపోయింది. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత ఇంకా ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వచ్చే ఏ పెద్ద డ్రగ్స్ కేసులు కానీ ఏ కేసులైనా అవి కొట్టుడే పోతా ఉంటాయి. ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు మరి సరైన సాక్ష్యాలు లేకుండా ఇన్ని రోజుల పాటు సినీ రంగాన్ని, సినీ ప్రముఖులను వేధించిన పోలీసుల మీద మళ్ళీ కేసులు పెట్టొచ్చా మరి ఈ రకంగా? ఎందుకంటే వాళ్ళ పరువు తీసిరు కదా ఇన్ని రోజుల నుంచి. అది పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? రైట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ల ఆధారంగా తీర్పులు ఇస్తా ఉంది. పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్ సహా పలువురిపై కేసులు కొట్టివేత అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కోర్టులో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు సరైన సాక్ష్యాలు అందించకపోవడంతో 6 కేసులను కొట్టివేశాయి. మరో 6 కేసులు వివిధ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఎన్డీపీఎస్ ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించకపోవడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టులో సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్ళు లేకపోవడం తో కేసులను గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులు 6 కేసుల్లో తీర్పులు వెలువరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ పాత బస్తీకి చెందిన అబ్దుల్ వాహిద్, అబ్దుల్ కుర్దూస్ 2017 జూన్లో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలైనటువంటి వాళ్ళు ఎటుపోయారో తెలియదు కానీ మొత్తానికి అయితే డ్రగ్స్ కేసు ఏప్రిల్ ఫూల్ అయిపోయింది అనుకోరాదు, మొత్తానికి ఈ ఫిబ్రవరి ఫూల్ అయిపోయింది. ఇది డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి వార్త అయితే. ఇక పక్కనే మంత్రి మంత్రిని అయితేనేమో 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. మల్లారెడ్డి త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు, ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్ చాట్ నిర్వహించినటువంటి మాటను చూస్తా ఉన్నాం. మంత్రి మల్లారెడ్డి మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే, రాసి పెట్టి ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చునని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన మీడియాకి చెప్పినటువంటి మాట, చిట్ చాట్ లో చెప్పినటువంటి మాట. మల్లారెడ్డి ఇక నాకు తెలిసినంత వరకు అయితే మల్లారెడ్డి పవర్ ఉన్న కాడనే ఉండాలి. ఎందుకంటే తన కాలేజీలు కానీ తనకున్నటువంటి ఈ దందాలు నడవాలంటే అధికార పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మల్లారెడ్డి మాట తీరు ఎలా ఉండబోతుందంటే, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇచ్చినటువంటి మల్లారెడ్డి కొంత మెత్తబడ్డట్టు కనిపిస్తా ఉంది, కొంత సాఫ్ట్ కార్నర్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది మల్లారెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఆయన ఆ తల్లి సోనియా గాంధీ పెట్టిన భిక్ష కాకపోతే ఈ దిక్కుమాలే కేసీఆర్ పదవి ఎక్కడిది ఇవన్నీ అంటాడు. ఒకవేళ బీజేపీలో కనుక చేరితే మాత్రం చేతి నిండా కంకణాలు కట్టుకుంటాడు, బొట్లు పెద్దగా ఉంటాయి, అవన్నీ కార్యక్రమాలు మల్లారెడ్డి గారు చేయగలుగుతారు. మల్లారెడ్డితో అయ్యే పని అవన్నీ. ఇక ఇది ఇట్లుంటే జెంట్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం రూట్ లో ఒక ట్రిప్ నడిపిన అధికారులట పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిరట. మొగోళ్ల కోసం స్పెషల్ బస్సును నడిపించిరట. ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం రూట్ లో ఆర్టీసీలో జెంట్ స్పెషల్ పేరుతో బస్సు నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రాహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రమే పేరుతో బస్సు నడిపారు. కాలేజ్ స్టూడెంట్స్ రద్దీ అధికంగా ఉందని ఎల్బీ
అయితే ఇక్కడ జెంట్స్ కోసం అంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. అయితే జెంట్స్ కోసం అంటే పురుషులకు మాత్రమే అని చెప్పేసి అక్కడ ఇబ్రహీంపట్నం డిపో వల్ల వాస్తవంగా కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇబ్రహీంపట్నం నానక్ గానీ శ్రీనిధి గానీ ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం రూట్ లా చాలా కాలేజెస్ ఉంటది కాబట్టి పిల్లలకు పురుషులకు మాత్రమే, స్త్రీలకు మాత్రమే అని ఉంటుండగా లేడీస్ స్పెషల్ ఉంటుండే ఇంతకు ముందు. ఇప్పుడు పురుషులకు మాత్రమే అని చెప్పి పెట్టేసి బస్సులు నడిపిస్తా ఉన్నారు. అయితే దీనిపైన వివాదం చెలరేగింది. మొత్తం కూడా సోషల్ మీడియాలో దీనిపైన మొత్తం చక్కర్లు కొడతా మొత్తం. ఇక పురుషులకు మాత్రమే పేరుతో బస్సులు నడిపారు. కాలేజీ స్టూడెంట్స్ రద్దీగా అధికంగా ఉందని ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్లో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటున్నది. అయితే ఫుట్బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారంట. దీంతో మరి వాళ్ళు ప్రయోగం చేశారు కానీ మరి దాని మీద రకరకాల స్పందనలు వస్తూ ఉన్నాయట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఓకేనా, భారత్కు 31 ఆయుధ డ్రోన్లు విక్రయానికి అమెరికా ఆమోదం. సుమారు 33,000 కోట్ల రూపాయల వ్యయమవుతా ఉందంట. 31 ఆయుధ డ్రోన్లు ఇస్తా ఉందంట, డ్రోన్లు ఇస్తా ఉందంట అమెరికా. గ్యారంటీలో మరో 2 వెంటనే అమలు, బడ్జెట్ లో నిధులు. సీఎం రేవంత్ 500కే గ్యాస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు ఈ 3 పథకాల్లో 2 అమలుకు ప్రణాళికలు. అర్హులందరికీ పథకాలు అందాలి, ఎవరు నష్టపోవద్దు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి, లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దు. ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి. అధికారులు ప్రజలను వేధిస్తే వేటు తప్పదని హెచ్చరిక. పాలమూరు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీలపై ఫైర్. డైరెక్టర్ను తొలగించాం, ఎస్ఈని బదిలీ చేశాం. బట్టి నేడు ఇంద్రవెల్లికి సీఎం లోక్సభ ఎన్నికల శంకారావం పూరిస్తా ఉన్నాడు. ఈ రోజు గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు మంజూరు. 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్. ఇక ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో పాఠశాలలో అంటే పునరుద్ధరణ కార్యక్రమం. ఇక్కడ తాగునీటికి 1 కోటి రూపాయలు, కలెక్టరేట్ల నిర్వహణకు 50 లక్షల రూపాయలు, ఇట్లా 10 కోట్ల రూపాయలు ఒక్కో నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోవడానికి రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇట్లా ఉంటే వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు సై. కొట్లాటకు కాదు ఇది, ఓట్లాటకు సై పెట్టినట్టు. ఈ బడ్జెట్ దేశాభివృద్ధి కొనసాగింపుకు గ్యారంటీ. దేశ అభివృద్ధికి పడిన పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మధ్యంతర బడ్జెట్ కాదు, సృజనాత్మక సమ్మిళిత బడ్జెట్. యువత, పేద, మహిళలు, రైతులు సాధికారత కోసం దోహదపడుతుంది. యువ భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని నరేంద్ర మోదీ. ఇది 4 రంగాలకు సంబంధించి యువత, బడ్జెట్ మాత్రం 47,65,768 కోట్లు పెట్టింది మొత్తం కేంద్ర బడ్జెట్. ఇక కేంద్రం మధ్యంతర బడ్జెట్ అయితే వరాలు లేవు, వాతలు లేవు. మధ్య తరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం. ఆవాస యోజన కింద మరో 2 కోట్ల రూపాయలే కోట్ల ఇండ్లు. 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్ విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుందంట. పైన పెట్టేసి పలకలు పెట్టి. రైల్వేలో ఇంధన, మినరల్, సిమెంట్కు కారిడార్లు. వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు. 1000కి పైగా విమానాలు కొనుగోలుకు ఆర్డర్లు. ఇక స్టార్టప్లు ప్రారంభానికి 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్. దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కుల ఏర్పాటు. 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకా. ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీలు ఆశాలంట. రాష్ట్రాలకు 1.3 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ వరాలు లేవు, తర్వాత ఎక్కువ వడ్డింపులు కూడా ఏం లేవండి. చెల్లింపులన్నీ కూడా ఇందాకనే వచ్చేసినాయి. ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట. ప్రాజెక్టుల్ని కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నాం. ఇరిగేషన్ ఎన్ఈసి మురళీధర్. నీటి వాటాలు తేలే వరకు అప్పగించేది లేదు. కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ. చర్చనీయాంశంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు. బోర్డు నియంత్రణలోకి సాగర్, శ్రీశైలం సహా 10 కాంపోనెంట్లు. కేఆర్ఎంబి భేటీలో తెలుగు రాష్ట్రాల అంగీకారం. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల. సాగర్ వద్దే
సిఆర్పిఎఫ్ మోహరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల అప్పగింతపై ఇప్పుడు చెరో మాట చెప్పిందంటే ఇక్కడ ఏపీ ఒకటి చెప్తే తెలంగాణ ఒకటి చెప్పింది. మొత్తం మీద ఇట్లయితే జరుగుతూ ఉంది. ఇక కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దు అని చెప్తున్నాడు కాక చూడరిగా. కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దట. ఆయన అయితే వలయొచ్చు, గుంజొచ్చు, 38 మందిని తీసుకుపోవచ్చు, వాళ్ళని దంపు చేసుకోవచ్చు. 18 మంది కాంగ్రెస్ వాళ్ళని కలిస్తే గొర్రెలాగా 12 మందిని తీసుకుపోయింది. అందరు అడిగానే ఉన్నారు వ్యవస్థ. ఇక పనుల కోసం కొందరు రేవంతుడు కలుస్తున్నారు. పనులు చేయకపోగా బదనాం చేస్తారు, జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్ రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. ఏడాదిలోపే ప్రజల్లో భ్రమలు తొలగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా అని చెప్పేసి కాక చెప్తా ఉన్నాడు కేసీఆర్. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం, బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతలు, నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్న మాజీ సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఏమంటుండట, కాంగ్రెస్ వాళ్ళలో పడొద్దు అంటుండు. ఇప్పటి వరకు నేను నేను గతంలో ఇంతకు ముందు అయితే నేనైతే మొత్తం గుంజినా, తర్వాత ఇవన్నీ లంగకథలను పడ్డా, కానీ మీరైతే ఓ కుర్రి అంటున్నట. కానీ వాళ్ళు ఆగుతారు, వాళ్ళు ఆగే పరిస్థితి లేదు. నువ్వు ఆపినాగరు, ఎవరు ఆపినాగరు, పరిస్థితి అట్లా లేదు. ఆల్రెడీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సమేతంగా వెళ్లిపోయే కార్యక్రమాలలో ఉన్నారంట. ఇంకా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారంటే కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కూడా పోయే ఛాన్స్ ఉందండి. వస్తారు వాళ్ళు వేరే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి, చంపాయి సోరెన్ కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం. అంతకు ముందు తీవ్ర నాటకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ గవర్నర్ జేఎంఎం ప్రతినిధి బృందం విజ్ఞప్తి. కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించే యత్నం కానీ తరలించే పరిస్థితి లేదంట. ఈ రోజు మాత్రం గవర్నర్ పిలిచిండు కాబట్టి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ అదుపులోకి తీసుకుంటున్న ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చెంపై సోరెన్ కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానించిండు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కూడా ఉంది అంటూ ఒక వార్త. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ. 6 కొట్టివేసిన నాంపల్లి కోర్టు, పూరి, తరుణ్ శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవంట. డ్రగ్స్ తీసుకున్నారనడానికి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి కోర్టు అంటా ఉంది. ఇందాక తిన్మన్మలని చెప్పిండు, నిజంగా ఒకవేళ మరి వాళ్ళు నిజంగా వాళ్ళ పరువుకు నష్టం కలిగించిండ్రు, తర్వాత వాళ్ళని మొత్తం వీడియోలో చూపించేసిండ్రు, వాళ్ళకు గోర్లు కత్తిరించారు, తర్వాత జుట్టు ఉడవెక్కిండ్రు, ఇవన్నీ చేసిండ్రు కదా. మరి ఇవన్నీ చేస్తే వాళ్ళు పరువు నష్టం దావా చేయొచ్చు ఎవరిపైన, పోలీసుల పైన. నిజంగా నిరూపించాలి కదా, నిరూపించాలంటే నిరూపించరాళ్ళు. మరి జరిగిందా అంటే జరిగింది, జరగలేదు, ఇవన్నీ పెద్ద కథలు ఉన్నాయి. అందులో పెద్ద వేరే మతలాబ్ ఉంది. ఆ మతలాబ్ ఉన్నది కాబట్టి దాన్ని అట్లా ఆ హీరోయిన్ ఎవరు వేరే కథ కాదు. 500 ఎకరాల్లో ఏఐ హబ్, త్వరలో హైదరాబాద్ లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ అంటూ ఒక వార్త. ఏఐ సమ్మిట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఇంకా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి తెలంగాణ దినపత్రికకి వెళ్దాం. నేడే ఇంద్రవెల్లి బహిరంగ సభ, ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ తొలి పర్యటన, 6 గ్యారెంటీలపై కీలక ప్రకటన చేసే ఛాన్స్. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్. ఆదివాసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం అని చెప్పేసి మంత్రి సీతక్క అంటా ఉన్నారు. అయితే ఇది పరిస్థితి. అయితే మళ్ళీ ఇక్కడ ఏమైతుంది, ఇవాళ ఇంద్రవెల్లి సభలో కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఒక క్లారిటీ, అంటే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేస్తూ వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే ఇంకా ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 గ్యారెంటీలకు సంబంధించి, 2 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా దీంట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనకు గిరిజన యూనివర్సిటీ కూడా వచ్చేసింది, దానికి సంబంధించి కూడా మాట్లాడుతారు. ఇక త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తా అంటుండు. కలవాల్సిందే కాక, నువ్వు కలవాల్సిందే. మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్ళీ మంత్రినై అయితేనేమో అంటుండు. మళ్ళీ మంత్రి అయితేనేమో ఇట్లా అంటాడు, ఇట్లా పెట్టి మళ్ళీ మంత్రిని అయితేనేమో అంటాడు. ఇట్లా మహేందర్ మా బంధం తెలుగుదేశం నాటిది, చూస్తూ అన్ని గుర్తుకొస్తున్నాయి, పాట వేయాలి. అంగూటి ఆసక్తికర వ్యాఖ్యలు, కబ్జాలపై విచారిస్తారేమోనని మల్లారెడ్డిలో భయం పుట్టుకుందంట. ఆయన మళ్ళీ నేను మంత్రిని అయితేనేమో మళ్ళీ ఏమైనా జరగవచ్చు అని అంటున్నట. ఇది ఇట్లా ఉంటే 2 లక్షల ఫేక్ అప్లికేషన్లు డాటా బేస్ ద్వారా గుర్తించిన అధికారులు. ప్రజాపాలన అప్లికేషన్లపై సెక్రటరియట్ లో సీఎం రివ్యూ. 5 గ్యారంటీలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. అభయహస్తం దరఖాస్తులు పునః పరిశీలించాలి. మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు. అయితే 2 లక్షల ఫేక్ అప్లికేషన్లు వచ్చినాయంట, 2 లక్షల పైన వచ్చినాయంట.
దానికి సంబంధించి అసలు యాక్చువల్గా ఉట్టుటినే కావాలని చెప్పేసి కొంతమంది ఆధార్ కార్డ్ నెంబర్లు ఏది లేకుండా టైం పాస్ గా గాలికి వేసిందంట. డబల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పిండ్రు, ఒకవేళ నిజంగా అర్హులు ఉంటే అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు, నిజంగా ఒకవేళ ఇట్లా ఫేక్ గాలు ఉంటే వాళ్ళని తీసి బండ కొట్టమని చెప్పేసిండు. తర్వాత ఏంటంటే రకరకాలుగా ఆంక్షలు పెడతా ఉన్నారు, కొత్త తీసుకొస్తున్నారు, అట్లా తీసుకురాకండి, ఎందుకంటే మ్యాక్సిమం ప్రజలకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. జీతాలు పడ్డాయి. గత ప్రభుత్వంలో జీతం కోసం ఉద్యోగుల ఎదురుచూపు. 15వ తారీఖు వరకు పడని సందర్భాలు కోకొలలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మారిన విధానం. గత నెలలో 5 లోపు జీతాలు వేసిన ప్రభుత్వం తాజాగా సీఎం ఆదేశంతో ఫస్ట్ కే వేతనాలు రిలీజ్. 1వ తేదీనే వేతనాలు పడడంతో ఎంప్లాయీస్ ఫుల్ హ్యాపీ. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనంటూ కామెంట్లు, ఇది వార్తలాగా అయిపోయింది. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు జీతాలు పడడం అనేటువంటిది కామన్ ఉండే, కామన్ ఉండే. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అద్భుతం చేసిన, అది చేసిన అని చెప్పిండు కదా కేసీఆర్. చేసి మొత్తం కూడా పాపం వాళ్ళని ఏంటంటే మాకు జీతం పెంచు అనే కాడి నుంచి మా జీతం టైంకి మా జీతం అంటే అక్కడ చాలా మంది ఈఎంఐలు సివిల్ స్కోర్ అన్ని పోయి ఆగమాగం అయినరు. అయితే టైంకి జీతం వస్తుందని చెప్పేసి అనుకునే కాడికి తెచ్చిండు ప్రభుత్వ ఉద్యోగుల్ని. అయితే ఇప్పుడు ప్రభుత్వం అంటే చెప్పినట్టుగానే ముందు ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఇప్పుడు 1వ తారీఖున మొత్తం కూడా జీతాలు వేస్తూ ఉన్నారంటే మరి ఒకరికొకరికి ఎవరైనా రాకపోవడం అంటూ లేదంట. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ మంత్ అది కూడా సెట్ అయిపోతుంది. మ్యాక్సిమం 1వ తారీఖున జీతాలు పడ్డాయి. ఇట్లా ఉంటే కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయం. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీ. కాళేశ్వరం నిర్మించక ముందే ఉమ్మడి నల్లగొండకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు. పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తృత ప్రచారం అంటూ ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును కాజేసిన కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లోని పట్టభద్రులను కలిసి ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే కేసీఆర్ ప్రజల సొమ్మును కాజేసి కుట్ర చేస్తున్నారని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించక ముందే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్ ద్వారా నీరందిందని గుర్తు చేశారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరందిస్తుంటే కాళేశ్వరం మొత్తం కూడా ఆగమాగం చేసిండు. కాక ఇదంతా ఆగమాగం చేసేసి మొత్తం నాశనం చేసిండు. కాబట్టి కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నారు. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు. అధికారం చేజిక్కించుకునేందుకు కమలం వ్యూహం. ఉలుకు పలుకులేని గవర్నర్, ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కి తరలింపు అంటూ వార్త చూస్తున్నాం. బట్ ఈ రోజు మాత్రం అది ఒక బిగ్ బ్రేకింగ్ ఇందాకే వచ్చింది. జార్ఖండ్ రాజకీయాల్లో మరోసారి సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా జార్ఖండ్లో అధికారంలోకి వచ్చేందుకు కమలం పార్టీ పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన తర్వాత కూటమి సభ్యులంతా జేఎంఎం సీనియర్ నేత మంత్రి చెంపై సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వివరించారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ జార్ఖండ్లో ఎందుకు మరి సీఎం మళ్ళీ ఇట్లా పోవాల్సి వచ్చింది అంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిండు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ అది ఆమె ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. అయితే అక్కడ ఏదో వాళ్ళది తోడికోడల పంచాయతీ కాకుండా వేసి మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ చెంపై సోరెన్ని చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మరి నిజంగా చెంపై సోరెన్ని చేయనిస్తుందా లేకపోతే ఇంకేమైనా పావులు కలుపుతుందా అనేటువంటి విషయం పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. 8 కేసుల్లో 6 కొట్టేసిన నాంపల్లి కోర్టు. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్న కోర్టు. ప్రొసీజర్ పాటించకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ. నెలల తరబడి విచారించిన ప్రయోజనం శూన్యం. బ్రేకింగ్లు, బిగ్ బ్రేకింగ్లు, చర్చలు. బడ్జెట్ ఎట్ ది రేట్ ఆఫ్ 2024 మొత్తం 47.66 లక్షల కోట్ల రూపాయల పద్దు. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ తెలంగాణకు
71 కోట్ల రూపాయల కేటాయింపు, 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, అంగన్వాడీలు ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. ఇక 6వ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటలోపే ముగిసిన నిర్మలా బడ్జెట్ ప్రసంగం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద కేంద్రం అంటే సాదాసీదాగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. పురుషులకు మాత్రమే ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులు ఇబ్రహీంపట్నం టు ఎల్బీ నగర్ మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ పురుషులకు మంచి రోజులు వచ్చినాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట. లేచింది మహిళా లోకం అని అంటూ లేచింది పురుష ప్రపంచం అని జమ్మలక్కడి పంప అనేది సినిమా ఉంటది. వాళ్ళు వీళ్ళు వాళ్ళైతే. ఇక నేటి మాట చూసుకుంటే ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన మాజీ సీఎంకి శుభాకాంక్షలు. ఓడలు బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే కాబోలు. మీ హయాంలో ఉన్న పరిపాలనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనకు ఉన్న తేడాను గమనిస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. నువ్వు నిర్మించుకున్న గడిల కంచెలు బద్దలు కొట్టిన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకులకు అందుబాటులో ఉంటున్నాడు. 10 ఏండ్ల పొద్దు నుంచి ఒక్క రోజన్నా నీ దర్శన భాగ్యం సామాన్యులకు దక్కకపాయే. ఆఖరికి మీ పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతివి. మీ అత్యుత్సాహం నీ అహంకారమే నీ రాజకీయ పతనానికి కారణమైంది. 2000 సంవత్సరంలో నిర్మించిన మీ పార్టీ ఉద్యమ పార్టీ కాదని తెలంగాణను ఘోరంగా విధ్వంసం చేసిన భవిష్యత్ తరాలకు ధ్వంసం చేసిందని చెప్పేసి భవిష్యత్ తరాలకు చెప్తామని చెప్పి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసి. హ్యాపీరావు వల్ల అయ్య కథ చూద్దాం. 3 కోట్ల పరిహారం స్వాహ. మిడ్మానేరు ముంపునకు గురైన వరదవెల్లి 2009లో పరిహారం ఇచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం తాజాగా స్థానిక జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కుమ్మక్కు 9 మంది మహిళల పేరుతో కాగితాలపై ఇల్లు సృష్టి, గ్రామస్తుల ఫిర్యాదుతో ఆగిన చెక్కుల పంపిణీ. ఈ స్కామ్ కు కర్త కర్మ క్రియ ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు. అసలు యాక్చువల్ గా ఈ హ్యాపీ రావుకు సంబంధించి వాళ్ళ చెల్లె తర్వాత ఈయన తర్వాత వీళ్ళ నాయన రకరకాల వీళ్ళంతా చుట్టాలు పక్కన అందరూ కలిసి ఎక్కడ మిడ్మానేర్లో మా భూమి పోయింది తర్వాత ఇండ్లు పోయినాయి అని చెప్పేసి పరిహారం తీసుకుంటూ ఈ పేదలు వరదపల్లి అలా ఈ పరిహారం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి పరిహారం తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అవి వాటికి సంబంధించి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఏది 2005లో మొదలై 2018లో పూర్తయిన మిడ్మానేర్ ప్రాజెక్టు పరిహారం ఎప్పుడూ రాగా కొత్త గ్రామాలు సైతం ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రాజెక్టు పరిహారం మళ్లీ పొందేందుకు ముంపు గ్రామం మాజీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక జెడ్పీటీసీ కాగితాలపై మహిళల పేరు మీద ఇళ్లను సృష్టించి అధికారులతో బై నెంబర్లు వేయించి పరిహారానికి అప్లై చేయించారు. తాజాగా 3 కోట్ల రూపాయల చెక్కులను రావడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆ చెక్కులు మంజూరు చేయలేదు. దీని వెనుక కర్త కర్మ క్రియ అంతా బీఆర్ఎస్ నేత ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు అని ప్రచారం జరుగుతున్నది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై మిడ్మానేరు డ్యాం నిర్మించారు. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టు పనులు 2018కి పూర్తయినాయి. అయితే ఈ డ్యాం కింద ముంపునకు గురైన గ్రామాలకు పరిహారం చెల్లించడం అయిపోయింది. అయితే ఆ ముంపు గ్రామంలోనే వరద వెళ్ళి ఉన్నది. 2009లోనే వారికి పరిహారం రావడంతో కొత్త గ్రామాన్ని ప్రజలు నిర్మించుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొదురుపాక జెడ్పీటీసీ వరదవెల్లి గ్రామ ఎంపీటీసీ ఆయన తమ్ముడు సర్పంచ్లు కుమ్మక్కై వరదవెల్లికి సంబంధించిన 9 మంది మహిళల పేరుతో కాగితాల మీద ఇళ్లను సృష్టించారు. ఇల్లు లేవంట, కాగితాల మీద సృష్టించారు. 2009లో వాళ్ళ భర్తల పేరు మీద పరిహారం వచ్చిన నేపథ్యంలో ఇళ్లకు బై నెంబర్లు వేయించి ఇళ్లకు కూడా వేసిరట. మహిళల పేరు మీద ముంపు పరిహారానికి 2018లో అప్లై చేయించారు. దీంతో అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అధికారులు కూడా కళ్ళు మూసుకొని ఆ ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ పరిహారానికి సంబంధించి ఇటీవల 3 కోట్ల రూపాయల చెక్కులు రిలీజ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు తమకు కూడా పరిహారం ఇప్పిస్తామని చెప్పి 9 మందికే ఎట్లా ఇప్పిస్తారని నిలదీసినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో కలెక్టరేట్ లో వారు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేశారు. అంతేకాకుండా మొన్న జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో సైతం ఫిర్యాదు చేశారు. దీంతో చెక్కులు మంజూరు ఆగిపోయింది. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు స్కెచ్ ప్రకారమే జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. మండలంలో ఆయనకు తెలియకుండా ఏమీ జరగదని ఆయన ఆదేశాల ప్రకారమే మాజీ సర్పంచ్ ఎంపీటీసీ ఆయన తమ్ముడు జెడ్పీటీసీకి 3 కోట్ల రూపాయల స్కామ్ కు తెరతీశారని ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తున్నదని ఆ 3 కోట్ల రూపాయలు మింగిన
ఎవరు ఏమీ చేయలేరనే ఆలోచనతోనే ఇదంతా చేశారని ప్రజలు అంటున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం, స్థానిక ప్రజలు నిలదీయడంతో ఈ స్కామ్ బయటికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆయన తమ్ముడు, మాజీ సర్పంచ్లపై విచారణ చేసి శిక్షించాలని వరదవెల్లి గ్రామస్తులు కోరుతున్నారు. 3 కోట్ల రూపాయలు వీళ్ళ నాయన వేసుకుపోయినట. ఏది లేని ఇండ్లు ఉన్నట్టుగా మహిళల పేరుతో రాసి పైసలు 3 కోట్ల రూపాయలు వేద్దామని ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్లు కూడా వీళ్ళ ఆఫీసర్లు తీసుకొని లోపల గుంజాల వాళ్ళని ఒక్కొక్కరిని. వాస్తవం. ఈ దొంగల వల్ల ఇట్లా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈ దొంగల వల్ల ఏమైతుందంటే ప్రజాధనం అంతా వృధా అయిపోతుంది. ఎట్లేస్తారు రాబాయ్, ఎట్లే బాగా మంజూరు అవుతాయి? చూసేది లేదు, పీకేది లేదు. ఇట్లా ఉట్టిగానే వెళ్ళిపోతాయి. అసలైనోడికి మంజూరు కావు. ఈ లంగలు లోపలేయాలి అసలు యాక్చువల్ గా. కొత్త కారులో కేసీఆర్ నిన్న ప్రమాణ స్వీకారం. కొత్త కారులో పోయినట్ట కేసీఆర్. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. 2 నెలల తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణం. సీఎంను కలవాలంటే నాకు చెప్పి వెళ్ళండి అని చెప్పేసి అనవసరంగా ట్రాప్ లో పడద్దు, అందరితో చర్చించాకే ఎంపీల అభ్యర్థుల ప్రకటన. వారానికి 2 రోజులు కార్యకర్తలను కలుస్తారట. విధుడుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు అంటూ వారానికి 2 రోజులు కార్యకర్తలను కలుస్తాడని మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్నాడు. అంటే ముందు కనీసం అపార్ట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం దర్శన భాగ్యం లేకపోయా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిద్ది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు. బీజేపీ కాంగ్రెస్ లకు మధ్యనే పోటీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు అంత టచ్ లో వాస్తవం జరుగుతుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. త్వరలో RRR పన్నులు ప్రారంభం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు రిపోర్ట్ పై చర్చించాను. ఏ మంత్రి ఆ పనులు చేస్తా ఉన్నారు? అన్నిటికీ మీరేనే. అప్పుడు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అంకెల్లో పెరుగుదల, ఖర్చుల్లో తరుగుదల. కేంద్ర బడ్జెట్ లో దళితుల అభివృద్ధిపై స్పష్టత లేదు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్. బోధులు రెవెన్యూ డివిజన్ చేయాలి. కాంగ్రెస్ నాయకుడు సల్లా రవి మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి బెల్లంపల్లిలో. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి. వివేక్ వెంకట స్వామి. ఇది కొంచెం అధికారుల సంఘం సభ్యులకు జీఎం సన్మానం, ధృవీకరణ పత్రాలు అందజేత. జిల్లాలో విద్యా సంస్థల బంద్ సక్సెస్. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. అయితే ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీ కోసం కృషి చేయాలి. విద్యార్థి యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు మొస్రం భాస్కర్ డిమ్మి. ఇవన్నీ అవుతున్నాయి ఈ రోజు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లా అధికారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఒక వార్త కనిపిస్తా ఉంది. కామారెడ్డి ప్రజలకు నా చివరి క్షణం వరకు సేవ చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నియామకం తర్వాత తొలిసారి జిల్లాకు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు. అప్పుడు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు, మళ్ళా కామారెడ్డికి వచ్చేసిండు. సమయ పాలన పాటించని అధికారులు, ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్న ప్రజలు. బాన్సువాడ దగ్గర జర చూడండి అధికారులారా. నిజాం సాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల బిచ్చుకుందా. 526 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం. సైబర్ మోసం, అకౌంట్ నుంచి 1,50,000 గల్లంతు. జాగ్రత్తగా ఉండు, సైబర్ క్రైమ్లు జరుగుతాయి. కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే మార్కెట్ కు పచ్చ బంగారం. పసుపు పంట విస్తరణ తగ్గించిన రైతులు. అయితే మార్కెట్ లో 9,000 రూపాయల నుంచి 10,000 వరకు పసుపు ధర. ఇక పసుపు బోర్డు పైన అన్నదాతల ఆశలు. క్వింటాలకు 20,000 మద్దతు ధర కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారంట. స్మార్ట్ సిటీపై రవీందర్ సింగ్ ఆరోపణలో అర్ధరహితం. ఎంపీ బండి సంజయ్ కుమార్ పై బురద చల్లడమే పని. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ఘాటు వ్యాఖ్యలు. కరీంనగర్ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టే వరకు ఉద్యమిస్తాం. కలెక్టరేట్ ఎదుట హిందూ వాహిని నిరసన అంటే ఒక వార్త కనిపిస్తుంది. చిన్న మిస్టేక్లు చూడండి ఒకసారి. పెద్దపల్లి మంతని మున్సిపాలిటీలో ముసలం. పెద్దపల్లి జిల్లాలో అవిశ్వాసాల పరంపర. అడిషనల్ కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించిన కౌన్సిలర్లు. చాలా మంది కౌన్సిలర్లు నిన్న దుద్దిల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కూడా చేరిపోయింది. ఇక తెరుచుకొని ఉన్నత పాఠశాల. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యా సంస్థల నిర్వీర్యం. 2 విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులంట, ఒక అటెండర్ కూడా. డిప్యుటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు. ఇక టీసీల కోసం వచ్చే పూర్వ విద్యార్థులకు తప్పని తిప్పలు.
ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రజలను కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుంటుంది. అవినీతిలో కూరుకుపోయిన ఏ అధికారిని వదిలేది లేదు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. అందరి దృష్టి మెదక్ పార్లమెంట్ స్థానాలపైనే. మెదక్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్, జహీరాబాద్లో ఆలే భాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ శెట్కర్, బీఆర్ఎస్లో కొలిక్కిరాని అభ్యర్థుల ప్రకటన అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల నిర్ణయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ ఓడిన 9 చోట్ల ఒక ఆందోళన నియోజకవర్గం మినహా మిగతా ఎన్ని స్థానాల్లో స్వల్ప మెజార్టీతోనే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నిజంగా మరి ఎవరికి పార్లమెంటు స్థానాలు దక్కుతాయి, తర్వాత ఎవరు బరిలో ఉంటారనే దానిపైన ప్రధానంగా రెండుకి సంబంధించి ఎవరు ఉంటారనే పేరు మాత్రం వినిపిస్తా ఉంది. ఇటు జైరాబాద్ నుంచి ఈ మన టైగర్ ఆలే నరేంద్ర వాళ్ళ కొడుకు ఆలే భాస్కర్, తర్వాత ఇంకా అంటే సురేష్ శెట్కర్ కూడా. ఎందుకంటే సురేష్ శెట్కర్ కాంగ్రెస్ నుంచి. ఇది ఇట్లా ఉంటే అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఇక ఇప్పటికైనా జర పర్మనెంట్ భవనాలు నిర్మించాలి. టైం పడుతుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల భిక్షాటన, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి. అదనపు శానిటరీ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాలి, లేకుంటే విధులను బహిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు హెచ్చరిస్తా ఉన్నారు. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నర్సాపూర్. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే బ్యాంక్ మేనేజర్ చెప్పిన వారికే లోన్స్, రైతులను దోచుకుంటున్న యూనియన్ బ్యాంకు అధికారులు, తలకొండపల్లి బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఖాతాదారులు అంటూ ఒక ప్రజల కోణంలోనే వార్తలు వస్తాయి మిత్రులారా. కాలనీలు బస్తీల్లో గస్తీ పెంచినాం, సమయంలోపు తమ వ్యాపారాలను ముగించుకోవాలి. అత్తాపూర్ ఇన్స్పెక్టర్ పులి యాదగిరి రాత్రిపూట తిరుగుతా ఉన్నారు ఇన్స్పెక్టర్. వంపుగూడలో ప్రభుత్వం స్థలం కబ్జా, తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కాపా దగ్గర. వైద్య శిబిరానికి భారీ స్పందన, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం. వార్డు సభ్యులు ఏర్పాటు చేసింది ఇబ్రహీంపట్నంలో. పచ్చదనం లేని పట్టణ ప్రకృతి వనం, దుండిగల్ ప్రకృతి వనంలో ఎండిన మొక్కలు దర్శనమిస్తున్నాయంట. ధ్వంసమైన వాకింగ్ ట్రాక్, పశువులకు అడ్డాగా మారిన వైనం, హరిత నిధి పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన కనిపించని పచ్చదనం. మస్తు డబ్బులు కాక ఏం చెప్పిండు ఇక చూడుగో, బర్రెలు తిరుగుతున్నాయి, చెట్లు మొత్తం ఎండిపోయినాయి. కాండ్లకుంటను కబ్జా చేస్తున్న అక్రమార్కులు, రాత్రికి రాత్రే మట్టి పిల్లలతో నింపి చదును పట్టించుకొని మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. మరి ఇక మహేశ్వరం నియోజకవర్గంలో రోజు కబ్జాలే. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే విద్యుత్ మీటర్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి. రాజేంద్ర నగర్ సర్కిల్ ఎస్ఈ గోపయ్య. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,071 కోట్ల కేటాయింపు. సికింద్రాబాద్ కు సంబంధించింది మొత్తం. బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నాం, రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. బీసీ జన కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన సాధన కోసం బీసీ మేధావులు, విద్యావంతుల కుల సంఘాల పాత్ర అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, చిన్న శిష్యులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంట. మొత్తం మీద ఇక్కడ బీసీలకు సంబంధించి, బీసీల కులగణనకు సంబంధించి కట్టుబడి ఉన్నామనేటువంటి మాటను మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇది ఇట్లా ఉంటే యువత అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్, బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఫ్లెక్సీలు చించడం పిరికిపంద చర్య, బల్కంపేట ఎల్లమ్మ ఫోటో ఫ్లెక్సీని చింపిన దుండగులు, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. విద్యా వైద్యంపై ఎమ్మెల్యే ఎన్ఎం ప్రత్యేక దృష్టి అంటూ ఒక వార్త చూస్తున్నాం. మహబూబ్నగర్ ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి. చూడాల్సిన స్టడీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ఇక సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్. సర్పంచులను ఘనంగా సన్మానించిన పాలమూరు బీజేపీ శాఖ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అవసరం, మహబూబ్ నగర్ ను విద్యా కేంద్రంగా నిలుపుతా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. రెవెన్యూ తప్పిదం వల్ల రాదనుకున్న భూమిని తిరిగి ఇప్పించిన తిన్మార్ మల్లన్న టీం. రాజాపూర్ మండలం దొడ్లపల్లి గ్రామంలో రెవెన్యూ తప్పిదం వల్ల తన పేరు మీద ఉన్న
ఎకరా 6 గుంటల పొలం వేరే వాళ్ళ నలుగురి పేర్లపై రిజిస్ట్రేషన్ కావడంతో పండ్ల నరసమ్మ అనే మహిళ గత 6 సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులను నాయకులను సంప్రదించి చివరికి తీన్మార్ మల్లన్న టీంను ఆశ్రయించడంతో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి ముద్రాజు చొరవ తీసుకొని ఆ గ్రామ సర్పంచ్ ఎవరికైతే తన భూమి రిజిస్ట్రేషన్ అయిందో వారందరినీ సంప్రదించి వారిని ఒప్పించి పండ్ల నరసమ్మకు రావాల్సిన భూమిని నరసమ్మ పేరు పైన తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో రాదనుకున్న పొలం తిరిగి రావడంతో నరసమ్మ ఆనందపడింది. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రేట్ జాబ్. రెండవ రోజు పాలమూరు న్యాయయాత్ర ఆలయంలో పూజలు, అంబేద్కర్ కు ఘన నివాళులు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీ వీడ్కోల్ బడ్జెట్ల కేంద్ర బడ్జెట్ కేంద్రం తెలంగాణను కక్షపూరితంగా చూస్తుంది. సిపిఐ నేత ధనుంజయ నాయుడు. ఉప ఎన్నికల హామీ ఉష్కాకి అండర్ డ్రైనేజీ సీసీ రోడ్డు శంకుస్థాపన. డ్రైనేజీ వేశారు, సీసీ రోడ్డు మార్చారు. ప్రభుత్వం మారగానే పత్తా లేకుండా పోయారు. ఈ ప్రభుత్వంలోనైనా మోక్షం కలిగేనా? సంస్థాన్ నారాయణపురం. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన కార్మికులు మూకుమ్మడిగా రాజీనామా చేసి సిఐటిలో చేరిందంట. హ్యాండ్ పంపులకు హ్యాండ్ ఇచ్చిన అధికారులు వేలలో ఖర్చు చేసి వృధాగా వదిలేసిన వైనం. రాబో వేసవి దృశ్య వాడుకలోకి తేవాలని డిమాండ్. ఆపరేషన్ స్మైల్ ద్వారా 59 మంది బాలలకు విముక్తి. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు. బాల కార్మిక వ్యవస్థల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ చందనా దీప్తి సీరియస్ అయిందంట. మంచి నల్లగొండ రేపాల ప్రత్యేక మండలం కోరిక న్యాయమైనది. సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ మునగాల. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీ నాయకుడికి ఘననివ్వాలి. ఆయన కుమారుడిని బీజేపీ కార్యక్రమానికి ఆహ్వానం. ఇక నిజాయితీ గల నాయకుడు పార్టీకి దూరంగా ఉండదు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాప సీతయ్య. బయ్యారం వరంగల్ ఎంపీగా అవకాశాన్ని కల్పించాడు. సోనియా గాంధీని కలిసిన వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై సంతకాల సేకరణ. 16న కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్. ఇక సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్. మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు పరకాల. గొల్ల కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ మహబూబాబాద్. ఇక డ్రైవింగ్ పై డ్రైవర్లకు అవగాహన. మైనర్లకు బైక్లు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు. దంతాలపల్లి ఎస్ఐ రమేష్ బాబు. కాంట్రాక్టర్ చేసిన పాపం ప్రజలకు శాపం. నాసి రకం నిర్మాణంతో శిథిలావస్థకు రావి పహాడ్ వంతెన ప్రమాదకరంగా మారిన మరమ్మతులకు నోచుకొని మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కుర్మా బిడ్డనే కాబట్టి ఎక్కడికైనా ఇప్పుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాల అమలు కోసం సిపిఐ టీడీపీ సలహాలు ఎంతో అవసరం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీల కోసము ఇక్కడ సిపిఐ కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సలహాలు కూడా తీసుకుంటామని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. ఖమ్మం కాబట్టి కొంచెం అక్కడ ప్రభావం ఉంటుంది కాబట్టి నేటికి ఆరు బయటనేనా? మన ఊరు మనబడి పనులు నత్తనడికేనా? లక్షలు ఖర్చు పెట్టిన నేటికి పూర్తి కాని పనులు. ప్రభుత్వం మారని అధికారులు, కలెక్టర్ల ఆదేశాలు సైతం లెక్క పెట్టని అధికార యంత్రాంగం. అయితే మనబడి కార్యక్రమం ఇప్పుడు అట్లా పెట్టిండ్రు, వాళ్ళు ఇయ్యలేదు. కానీ ఇప్పుడు ఈ 10 కోట్ల రూపాయలలో తర్వాత 2 కోట్ల రూపాయలు ఏమో ప్రభుత్వ పాఠశాలను కేటాయించాలి, వాటి మరమ్మతుల కోసం కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిండు. కాబట్టి ఎక్కడెక్కడైతే మరమ్మతులు అవసరం ఉంటాయో వాటిని కేటాయిస్తే బాగుంటుంది. చూడండి, కట్టాలి పిల్లల కోసం. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి. మనుగురు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్. భారీగా అక్రమ కలప పట్టివేత. 13 టేకు దుంగల స్వాధీనం. సుమారు 1,60,000 ఉంటుందని అంచనా వేస్తున్నారంట. వెంకటాపురం 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ. వైరా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉచిత ఓట్ ఆన్లైన్ సర్వీస్ కార్యక్రమం ప్రారంభించిందంట ఇక్కడ ఖమ్మం జిల్లాలో. అయితే మరొకసారి చెప్తా ఉన్నాం, ఎందుకంటే తీన్మార్ ప్రత్యేకంగా అందుకే ఆ 3 ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ ఉన్నాడు. తర్వాత 34 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చి అంటే చెప్పడం అంటే ఈజీగా ఉండదు. కాబట్టి మీరు దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. 2 తారీఖు ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి, లేదంటే ఆఫ్లైన్ అనేది చేసుకోండి. 100% అంటే గతంలో ఓటున్న వాళ్ళు కూడా పట్టభద్రులు ఎవరైతే ఉంటారో, అంటే పట్టభద్రులు అయ్యి ఉండి అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే. కాబట్టి డిగ్రీ లేదంటే తత్సమాన పరీక్ష ఏదైనా
అంటే ఉత్తీర్ణులైన వాళ్ళు అవసరం అంటే అర్హులుగా ఉంటారు. కాబట్టి 100% ఇక్కడ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులందరూ కూడా విధిగా అందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది నిన్న ప్రచారంలో భాగంగా తిన్మర్మలన్న అందరినీ కలుస్తా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రైవేట్ ఉద్యోగుల్ని, యువకుల్ని, తర్వాత విద్యార్థి నాయకుల్ని అందరినీ కూడా కలుస్తా ఉన్నాడు. అందులో భాగంగా అక్కడ వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తర్వాత వాళ్ళని కలిసేసి దీనికి సంబంధించినటువంటి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట తీన్మర్మలన్న నిన్న అక్కడ మిర్యాలగూడలో ప్రెస్ మీట్. ఇది మున్నూరు కాపు సంఘం భవనం ఓపెనింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. మొత్తం అంటే ఈ 3 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తా ఉన్నారు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒక్కసారి ఆదాబ్ హైదరాబాద్ దిశకి వెళ్దాం. ఈ దిశలో ఉంది. వికసిత్ భారత్ కు శక్తి, మధ్యంతర బడ్జెట్ వినూత్నమైనది, దీని కొనసాగింపుపై విశ్వాసంతో ఉన్నాం. వికసిత్ భారత్లోని 4 మూల స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులకు ఇది శక్తినిస్తుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే హామీ ఇస్తుంది. భారత యువత ఆకాంక్షలు బడ్జెట్లో ప్రతిబింబిస్తున్నాయని చెప్పేసి ప్రధాని మోడీ అంటా ఉన్నారు. పేదలకు పనికొచ్చేది ఏం లేదు. కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. జవాబుదారీతనం, విజన్ కనిపించడం లేదు. 2014 తర్వాతే దేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా మోదీ ప్రధాని అయ్యాకే దేశం ప్రజాస్వామ్యాన్ని చూస్తుందన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్న హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత జాతీయ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నారు. ఇక బడ్జెట్ అంటారు కదా అట్లా అని 2024-25 మధ్యంతర బడ్జెట్ ఇక గతేడాదితో పోలిస్తే ఎరువుల సబ్సిడీలో కోత విధించిండ్రంట. ఇక ఎన్నికల ముంగిట సాదాసీదా బడ్జెట్ 47,65,768 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చేందుకు కృషి. జూలై సమగ్ర బడ్జెట్లో అందుకు రెడ్ మ్యాప్ అంట ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉంది. రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్. ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో నో చేంజ్. PM ఆవాస్ యోజన కింద కొత్తగా 2 కోట్ల ఇండ్లు, రూఫ్ టాప్ సోలార్ కింద 1 కోటి ఇండ్లకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఆశాలు అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, రాష్ట్రాలకు 75,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. ఇవి మాత్రం బరాబర్ అన్ని రాష్ట్రాలు తెచ్చుకుంటారు. జీడిపి అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అంటూ కొత్త అర్థం చెప్పిన నిర్మలా సీతారామన్. ఇక సంక్షిప్త స్వరూపం ఎట్లుండదంట. ఇక బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంత అని చెప్పేసి అన్ని శాఖల అధికారుల స్టడీ. తర్వాత పన్నుల కింద 25,000 కోట్లు, ప్రత్యేక కేటాయింపులు లేవంటున్న ఆఫీసర్లు. స్కీమ్ల వారీగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ వస్తుందంట. రైల్వే తరఫున 5,071 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయంట. స్టేట్ బడ్జెట్ కు అమావాస్య గండం. 9వ తేదీపై ప్రభుత్వం మల్లగుల్లాలు. సెషన్ ప్రారంభం 8వ తేదీనా లేక 10న? నేడో రేపో క్లారిటీ. 5-6 రోజుల్లోనే కంప్లీట్ చేసే ప్లాన్. ఓట్ ఆన్ అకౌంట్ కే ప్రభుత్వం మొగ్గు. గ్యారంటీలకు నిధుల కేటాయింపు. గ్యారంటీలు ముందుగా అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఛాన్స్ ఉంది. ఇవాళ ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి, నాగోబాను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి, కేస్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. మరో 2 గ్యారెంటీల అమలుపై ప్రకటన. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పైన ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. 500 ఎకరాల్లో డెడికేటెడ్ AI సిటీ ఏర్పాటు దిశగా సర్కారు కసరత్తు. మరి స్కిల్ డెవలప్మెంట్, ఫార్మా యూనివర్సిటీలు సైతం ఏర్పాటు, ప్రవేశాలపై నిపుణులతో చర్చలు. ఈ AI అనేది కోర్సు కూడా పెడతారంట ఇప్పుడు ప్రెసెంట్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు. ఇందులో 1 కోటి రూపాయలు తాగునీటి అవసరాలకు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నారంటే ఇక్కడ ఏమైనా మరమ్మతులు ఉంటే వేయండి. మొత్తం 1190 కోట్ల రూపాయలకు ఆమోదం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే రిలీజ్ చేస్తా ఉన్నారంట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక ఆజ్కి బాత్. గద్దరన్న యాదిలో బానిసలా రాలెండిరా అంటూ గుండెను తట్టి లేపిన నీ గొంతు మూగబోయేనా? బండెనక బండి గట్టి అంటూ నైజామో నుండి ఫైజాం ఊడగొట్టిన నీ గలం చిన్నబోయేనా? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి ఊపిరిపోసిన నీ గాత్రం
కునుకు తీసేనా? ఉద్యమ సభలతో గజ్జ కట్టి గర్జించిన నీ గజ్జల సవ్వడి ఆగిపోయేనా? ఉద్యమ చైతన్యాన్ని రగిలించే నీ విప్లవ స్ఫూర్తి నేటితో ఆగిపోయేనా? పార్టీ ఆయుధంగా సాగించిన నీ పోరాట వీరత్వాన్ని ఎప్పటికీ మరోబోదు ఈ తెలంగాణ పోరుభూమి అని చెప్పేసి జోహార్ గద్దరన్న, జోహార్ అని చెప్పేసి ఒకటి ఆజ్కి బాత్ రాసిండ్రు గద్దరన్న యాదిలో. బడ్జెట్ 2024-25 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు, మొత్తం బడ్జెట్ 47.66 లక్షల కోట్లు, యువత టెక్ రంగ నిపుణులకు బంపర్ ఆఫర్, వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్, 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్తో లబ్ధి, 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు, జన్ ధన్ ఖాతాలకు 34 లక్షల కోట్లు బదిలీ, ఏటా 11.8 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన, మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇప్పటిదాకా చూసుకున్నాం అవన్నీ. ఇక మొరార్జీ దేశాయ్ రికార్డు సమం చేసిన నిర్మలమ్మ వరుసగా 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిందంట నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా. ఇది వృద్ధి రేటు ఆధారిత బడ్జెట్. నిర్మలమ్మకు ప్రధాని మోడీ కితాబిచ్చిండు. ఆదాయ పన్ను విధానం యథాతథం, పన్నుల స్లాబుల్లో కనిపించని మార్పులు, 7 లక్షల వరకు ఆదాయ మినహాయింపు అంటూ ఒక వార్త చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవడంపై స్పందించిన కేసీఆర్. సీఎంని కలవాలంటే ముందుగా సమాచారం ఇవ్వాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. ఏదో విని చెబితే ఆ ట్రాప్ లో పడవద్దన్న అధినేత పడదని అర్థమైపోయింది. ఇంతకు ముందు చిన్న ఆజ్ఞ లేకుండా అసలు ప్రెస్ మీట్లు కూడా పెట్టలేని ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఎవరు లేకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళాలంటే ఆలోచన చేసుకోవాలి. ఈయనను కలిసే అవకాశం లేకుండా కాకుండా ప్రజల మధ్య మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఎదురుడిగో ప్రజల మధ్య అన్నట ఎంపీలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ అధినేత. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత ప్రమాణం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హాజరైన శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు తదితర బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక వార్త. కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులో ఆపరేషన్ అంగీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాలంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక సుప్రీంను ఆశ్రయించిన సోరెన్ ఈడీ అక్రమ అరెస్టుపై పిటిషన్ దాఖలు చేసిందంట. మరో 2 గ్యారంటీలు. ఈ బడ్జెట్ లోనే పథకాలకు నిధుల కేటాయింపు, 1.009 కోట్లకు పైగా వచ్చిన దరఖాస్తులు, లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు, ఒక్క అర్హుడికి నష్టం జరగకుండా చూడాలి. కొన్ని దరఖాస్తుల్లో తప్పులు ఉండడంతో సమీక్ష, ప్రజాపాలన దరఖాస్తుల భేటీలో రేవంత్. ఊర్లకు పోతే ఎవడు పేదోడు, ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదో ఉట్టిగానే చెప్తారు, బస్తీలలో కూడా చెప్తారు. ఇక ఆ ఫీజు లేదు. మేడారం జాతరలో పర్యావరణ రుసుము జాతర ముగిసే వరకు నిలిపేసిందంట. ఆ ఫీజు లేదంట. ఇక వాళ్ళందరూ మంచోళ్ళు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కలకలం, సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. మరి సిట్ అయింది, కూర్చున్న దాన్నే. సినీ ప్రముఖుల గోర్లు, తల వెంట్రుకలు సేకరించిన ఎక్సైజ్ శాఖ, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు, సరైన సాక్ష్యాలు ఆధారాలు లేవన్న న్యాయస్థానం. 8 కేసుల్లో 6 కేసులు కొట్టివేత గాని దీన్ని మలుపు తిప్పడం వాళ్ళందరూ మంచోళ్ళు. మరి మాజీ మంత్రుల కానుంచి హీరోయిన్లు కానుంచి మొదలైతే ఇక మరి మాజీ మంత్రి హస్తం ఉన్నదట్టు తెలుస్తా ఉంది. అది పర్యాటకంగా లక్షద్వీప్ అభివృద్ధి, ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం, టూరిజం ప్రోత్సాహకానికి వడ్డీ లేని రుణాలు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది. అక్కడ లక్షద్వీప్కు తర్వాత ఇక్కడ మాల్దీవులకు సంబంధించి లొల్లి నడుస్తుంది కదా. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడులో ఆనాటి వార్తలు. మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీములకు విస్తరణకే ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీల్లో 8% కోత, ఆదాయ పన్ను స్లాబులు యథాతథం, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకి కేంద్రం మొగ్గు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాయితీల తలుక్కులు లేవు, కొత్త పథకాల చమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పిఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షణ ప్రకటనలు లేవు, ధరలపై ఊరడింపులు నిర్ణయాలు లేవు, చూపిందంతా 10 ఏళ్ల ప్రగతి పథమే, వినిపించిందంతా వికాసిత్ భారత్ జపమే అంటూ కొత్త కారిడార్లు, సరికొత్త బోగీలు, రవాణాను వేగవంతం చేయాలన్న
నడవాళ్లు 40,000 సాధారణ కోచ్లు వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లంట. బడ్జెట్ లో జవాబుదారీతనం లేదు, దార్శనికత లేదని చెప్పేసి ఖర్గే అంటా ఉన్నారు. ఇక్కడ దేశ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దు, బారాసా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం పడొద్దు అని ఏం లేదు, అందులో ఉచ్చు ఏం బిగించలేదు, వాళ్ళే వస్తామంటారు. ఇట్లా అంటే కథం పోయి కూర్చొని లెక్క. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినట్టు వాళ్ళే ఎప్పుడు గట్లనే ఉండదు కాక, ఒకనాడు సోమవారం అంటే తర్వాత మంగళవారం వస్తుంది. త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు అర్హులందరికీ లబ్ధి చేరేలా పథకాల అమలు, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించండి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతో కలిసి సమీక్ష అంటూ మరి ఈ రోజైతే ఇవాళ ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ, నీటి విడుదల అధికారం బోర్డుకి అని చెప్పేసి ఒకటి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇట్లా ఉంటే ఒక్కసారి ఈమెమని రాసిందో మరి ఆగమవుతుంది. ఈమె కిట్ ఇక్కడ చూడు ఇదంతా ఇంటర్నేషనల్ ఉంటుంది వార్తలన్నీ. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నేడు లోపల పేజీలు అవి. తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం, రాజీ లేని పోరాటం, ఇంకా పోరాటం ఈ పరిసరాల కింద వరేతు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడుదాం, హామీల అమలు కాంగ్రెస్ సర్కార్కు అంత ఈజీ కాదు, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయట పెడదాం, కృష్ణా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించడం అన్ని కథలన్నీ ఉంటాయి చూసుకో లెక్కలు. కవచం కాదు నాశనం, తెలంగాణ నాశనం చేసింది. ఈయన ఎంత లబ్ధి పొందిందో మరి. ఇక శుభ కలెక్షన్లు అంట ఎవరికి, ఇప్పుడు ఆయనకు టికెట్ రావాలి, ఎంపీ టికెట్ అమిత్ కుమార్ రెడ్డికి. ఓకే నల్గొండ ఇస్తారా, భువనగిరి ఇస్తారా, ఏదైనా మంచిదే కానీ నేను నాకు గుప్తా గారి జన్మదినం శుభాకాంక్షలు అంతేనా. ఇక 10 నెలల్లో 1.88 లక్షల కోట్లు, ఆశాజనకంగా రాష్ట్ర రాబడి నిరుడు కంటే 24,221 కోట్లు అధికం. కేసీఆర్ హయాంలో ప్రజల ఆర్థిక శక్తిగా ఎదిగిన తెలంగాణ, 3వ ఆర్థిక త్రైమాసికంగా ఇవన్నీ లంగకథలు. కాక్ నివేదికను తీసుకొచ్చి మొత్తం బయట పెడుతుంది, నీ కథ అంతా తేలిపోతుంది. ఇక ఈ లంగకథలు, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ముంచినావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ముంచినావు అనేది చెప్పాలన్నా. నల్లమలలో కార్చెచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, దోమలపెంట రేంజ్ లో చెలరేగిన మంటలు, 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధం. ప్రమాదంపై అటవీ శాఖ మంత్రి సురేఖ. పాపం అట్లా అక్కడ దోమలపెంట ఈగలపెంట అంటే అక్కడ శ్రీశైలం దగ్గర ఉంటది ఇది. ఇంతనే ఇంతనే